హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గగన్ ఇన్ఫో ఛానల్. నేను మీ గగన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ మీద ఆన్లో ఉంచుకోండి. దాని ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే నల్ల పసుపు అండి. నల్ల పసుపు అని చాలామంది నల్ల పసుపుకు కోట్లలో డబ్బులు వస్తుంది, లక్షల్లో డబ్బులు వస్తున్నాయి అని చెప్పి నల్ల పసుపు కోసం తిరుగుతున్నారు. సో ఈ నల్ల పసుపు దీనికి ఒక 2-3 రకాల టెస్టులు ఉన్నాయండి. ఆ టెస్టులు అనేటివి పాస్ అయితే ఇది కోట్లలో పలుకుతుంది. కేజీ నల్ల పసుపు అనేది కోట్లలో పలుకుతుందని చాలామంది ఈ పసుపు కోసం తిరుగుతున్నారు. సో అసలు దీని ప్రాసెస్ ఏంటి, అసలు దీనికి ఏమేమి టెస్టులు అవుతాయి, ఎలా సాధ్యమవుతుంది అనేది ఒకసారి మళ్ళీ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు పక్కన. సో ఈ పసుపు అనేది పసుపు దగ్గరలో ఈ లాక్ తాళం వేసిన తాళం కప్పను పెడితే ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఈ నీడిల్ అనేది ఈ పసుపు పక్కన పెడితే ఆటోమేటిక్గా బెండ్ అయిపోతుంది. దాని తర్వాత ఈ పసుపు పక్కన 2 హారతి కర్పూర బిళ్ళలు పెడితే ఆటోమేటిక్గా ఫైర్ అవుతాయి. సో ఇలాంటి వీడియోలు పంపి ఈ పసుపు మా దగ్గర ఉంది, మేము పర్ కేజీ మీకు ఇంతకు ఇస్తాం, దీని వాల్యూ కోట్లలో ఉంటుంది, మీరు లక్షల్లో మీరు ఉంటే మీకు కోట్లలో లాభం వస్తుందని చెప్పి సో ఇలాంటి వీడియోలు పంపుతున్నారు. అసలు ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు ఒకసారి దీని గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు మీకు పంపిన వీడియో అనేది ఎడిటింగ్ వీడియో అండి. ఖచ్చితంగా పసుపు అనేది ఇలాంటి లక్షణాలను కలిగి ఉండదు. పసుపు పక్కన పెడితే తాళం అనేది ఆటోమేటిక్గా ఓపెన్ కాదు, దానికి సంబంధించిన నీడిల్ కానీ బెండ్ కాదు, హారతి కర్పూర బిళ్ళలు కూడా ఆటోమేటిక్గా ఫైర్ కావు. ఇది ఎడిటింగ్ స్కిల్స్, ఓన్లీ ఎడిటింగ్ స్కిల్స్. దీని ద్వారా మీకు ఒక వీడియో క్రియేట్ చేసి ఎడిటింగ్ చేసి మీకు పంపించి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కోసమే, కేవలం మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం కోసమే ఇలాంటి వీడియోలు మీకు పంపుతారు. మీరు ఈ వీడియోని నమ్మి మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ చేసుకున్నటువంటి కష్టపడి సంపాదించినటువంటి 2 లక్షలు 3 లక్షలు తీసుకుపోయి ఆ పసుపు కేజీ పసుపు కొనుకొచ్చుకొని మనం కోట్లలో అమ్ముకున్నామని కనుక ఆశపడి మీరు పోతే మిమ్మల్ని కొట్టి ఆ డబ్బులు తీసుకోవడమా, లేకపోతే ఇంకా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి వాటిల్లో. రీసెంట్గా మాకు దగ్గరలో ఉన్న ఒక స్టేషన్లో కూడా ఇలాంటి కేసు రిజిస్టర్ అయింది. కొంతమంది వ్యక్తులు కలిసి వెళ్ళి వాళ్ళతో దెబ్బలు తిని 3 లక్షల రూపాయలు పొడగొట్టుకొని ఇప్పుడు స్టేషన్లో అటు ఇటు వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇలాంటి మోసాలు జరుగుతాయి. ఇవన్నీ ఫేక్. ఓన్లీ మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడానికి మాత్రమే, మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడానికి మాత్రమే చేసే ప్రయత్నాలు. సో ఇలాంటివి నమ్మి మోసపోకండి. మీ విలువైన సమయాన్ని డబ్బులను వృధా చేసుకోకండి. మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది తెలియజేయాలని ఒక చిన్న ప్రయత్నమే మా యొక్క ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు సంబంధించిన వారిలో ఎవరైనా ఇలాంటి విషయాలలో తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇన్సిడెంట్స్ ఇట్లా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.